హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి వెంకట్. అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. ఈ వీడియో వచ్చేసి మీకు తమిళ చూసి అర్థమై ఉంటుంది. వరలక్ష్మి రోజు మా ఇంట్లో జరిగింది మీకు చూపిస్తాను. మార్నింగ్ రొటీన్ అనుకోండి. ఈ వీడియో మొత్తం న్యాచురల్గా ఉంటుంది. ఒకసారి అయితే చూడండి. ఎడిట్ అయితే చేయను, ఎలా తీసానో అలానే పెట్టేస్తాను. ఎలా ఉందో లాస్ట్కి కింద కామెంట్ చేయండి. సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశా. నిన్న తొందరగా లేచి ఇంట్లో పనులైతే పూర్తి చేసుకున్నాను. అండ్ ఆఫ్టర్నూన్కి లంచ్ కూడా మార్నింగే ప్రిపేర్ చేసుకున్నాను. షాప్కి వెళ్ళాలి కదా, సో అందుకే తొందరగా అయితే వర్క్ అయిపోతే వెంబటే వెళ్ళొచ్చు, పూజ కూడా కంప్లీట్ అయిపోతాయని. ఇప్పుడు అమ్మవారి కోసం నేనైతే ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మిల్క్ అయితే తెచ్చిచ్చాడు మా హస్బెండ్. తెచ్చిచ్చి మళ్ళీ పడుకున్నాడు. ఏమైంది అనేది నేను లాస్ట్కి చెప్తాను. ఆఫ్టర్నూన్కి వైట్ రైస్ అండ్ టమాటో పప్పు అయితే ప్రిపేర్ చేశాను. ప్రసాదం వచ్చేసి నేను నార్మల్గా సేమియా చేస్తున్నాను. మా ఇంట్లో మా హస్బెండ్ సేమియా అయితే కొంచెం లైక్ చేస్తాడు. సో ఎప్పుడైనా నేను ప్రసాదంకి సేమియానే చూస్ చేసుకుంటాను. ఈ ఇంటికి వచ్చాక అయితే చాలా గుడ్ హ్యాబిట్స్ అయితే నాలో వచ్చాయి. ఎందుకంటే మార్నింగ్ లేసి ఒక 15 మినిట్స్ అయినా నేను ఎండలో కూర్చుంటాను. మంచిగా మార్నింగ్ లేవగానే ఎండ మొత్తం మా ఇంట్లోకే వస్తుంది. సో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నాకు. విటమిన్ డి కూడా మనకు కావాలి కదా, సో అందుకే మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఒక 15 మినిట్స్ బయట కూర్చున్నాకనే నేను ఇంట్లో పని స్టార్ట్ చేస్తాను. ఈరోజు మార్నింగ్ వర్క్ చేశాను కదా, సో బయట ఏం కూర్చోలేదు, డైరెక్ట్ వర్క్ స్టార్ట్ చేశాను. సో అందుకే ఇప్పుడు హెడ్ బజర్ చేశాను కదా, ఎండలో కొద్దిసేపు అలా కూర్చుంటే బాగుంటుందని చాలాసేపు ఎండలో కూర్చొని అయితే లోపలికి వెళ్ళాను. అక్కడ పాలు బాయిల్ అవుతున్నాయి కదా, సో అందుకని అంతసేపు బయట అయితే ఉన్నాను. నా హెయిర్ అయితే చాలా అంటే చాలా ఊడిపోతుంది. ఏమైనా టిప్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు ఏమైనా ఐడియా ఉంటే. ఇక్కడ మిల్క్ అయితే బాయిల్డ్ అవుతున్నాయి కదా, సో అందుకే నేను ఒక 1 కప్ సేమియా తీసుకుంటే దాంట్లో 1/4 షుగర్ అయితే తీసుకుంటున్నాను. షుగర్ తక్కువ తినాలి కదా, సో అందుకే. అండ్ ఇక్కడ టేస్టీ ఫ్లేవర్ కోసం యాలకుల పొడి అయితే కొంచెం వేస్తున్నాను. ఇంట్లో ఫెస్టివల్ వైబ్ ఉండాలంటేనే మనం గడపకి మంచిగా పసుపు రాసి బొట్టు పెట్టుకుంటేనే ఆ ఫెస్టివల్ వైబ్ అయితే నాకు అనిపిస్తుంది. సో అందుకే అవి అక్కడ పాలు బాయిల్ అయ్యేసరికి వర్క్ అయినా కంప్లీట్ అయిపోతుందని నేను ఇక్కడ ఈ పని చేస్తున్నాను. సుప్రజా ఫస్ట్ నేను పూజా మందిరాన్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నిన్న పూజ చేసిన ఫ్లవర్స్ ఏమైనా ఉంటాయి కదా, ఫస్ట్ అవి క్లీన్ చేసుకొని నెక్స్ట్ నేనైతే రెడీ అవుతాను. పూజ రూమ్ మొత్తం క్లీన్ చేసి ఫ్లవర్స్ కూడా పెట్టేశాక నేనైతే ఇక్కడ రెడీ అవుతున్నాను. నా శారీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. కావాలంటే కింద కామెంట్ చేయండి, నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను మీకు. కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఒకవేళ కావాలనుకుంటే బై చేయండి. చాలా బాగుంది క్వాలిటీ అయితే, నాకైతే చాలా నచ్చింది. ఇప్పుడు ఇయర్ రింగ్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి కదా, టెంపుల్ అని. సో అండ్ ఈ నెక్ చైన్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. నాకు 500 బిలో పడింది. బట్ క్వాలిటీ వైజ్ అయితే సూపర్ అసలు. ఇంట్లో పూజలు ఉన్నప్పుడు అండ్ ఏదైనా చిన్న చిన్న ఒకేషన్స్ ఉన్నప్పుడు ఇలా పెట్టుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా చైన్స్ పైకి వచ్చాయి, బట్ నాకు అవి ఎందుకో చిన్నగా అనిపించింది.
అందుకే నేను ఇందాక మీషోలో తీసుకున్నా అని చెప్పాను కదా! ఆ టెంపుల్ రన్ ఇయర్ రింగ్స్ అయితే మళ్ళా అదే వియర్ చేశాను. అండ్ నా లుక్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఈ శారీ నాకేమైనా సెట్ అయిందా లేదా? నాకైతే నచ్చింది. మీకెలా అనిపిస్తుందో కూడా కింద కామెంట్ చేయండి. అమ్మవారికి వాయనమైతే ఇస్తున్నాను. నాకెందుకో ఇవ్వాలనిపించింది. సో, వాయనంలో నేను శారీ, బ్లౌజ్ పీస్, బ్యాంగిల్స్, పసుపు, కుంకుమ అండ్ ఫ్రూట్స్ అయితే ఇచ్చాను అమ్మవారికి. వరలక్ష్మి వ్రతం మేము చేసుకోలేదు ఎప్పుడు. సో, అందుకే ఈ ఇయర్ కూడా చేసుకుంటలేము. బట్ నెక్స్ట్ ఇయర్ అయితే పంతులు గారిని అడిగి చేసుకోవచ్చా లేదా తెలుసుకొనైతే మేము స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి ఎలా అయితదో నెక్స్ట్ ఇయర్ వరకి. ఇంట్లో పూజలు చేసుకున్నా, ఏదైనా వ్రతాలున్నా గానీ చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటది కదా! నాకైతే ఇంట్లో దీపం పెట్టుకున్నప్పుడైతే చాలా పాజిటివ్‌గా అనిపిస్తది. మీ వరలక్ష్మి వ్రతం ఎలా అయిందో కింద కామెంట్ చేయండి. తప్పకుండా మర్చిపోకండి. పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక నేనైతే ఇక్కడ టీ తాగుతున్నాను. టీ తాగేసాక కొంతమంది వాయనానికి పిలిచారు ఒక ముగ్గురు. సో, వాళ్ళ దగ్గరికైతే వెళ్ళాలి. వీడియో తీస్తానో లేదో తెలవదు. వీడియో తీయొచ్చు. బట్ వాళ్ళకి అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయితారు గదా! సో, మనం వెళ్లి వాళ్ళని కంఫర్టబుల్ ఫీల్ చేయాలి గానీ, అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ చేయొద్దు. సో, నేను అందుకే బయటికెళ్ళినప్పుడు ఎక్కువ వీడియోస్ తీయను. మా హస్బెండ్ 10:30కి లేసారు. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయాక. తనకి కొంచెం స్టమక్ పెయిన్ ఉంది. సో, పడుకోని అని నేనే వదిలేసాను. ఈ మధ్య ఫుడ్ టైంకి తినడం లేదు. సో, అందుకే గ్యాస్ పెయిన్ అయితే స్టార్ట్ అయింది. చెప్పా నేను నైటే. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయాక నీ ఆశీర్వాదం తీసుకోవాలి. తొందరగా లేసి ఫ్రెష్ అప్ గా అని. సో, స్టమక్ పెయిన్ ఉందని నేనేమనలేదు. 10:30కి అలా లేసి ఫ్రెష్ అప్ అయితే ఇంకెప్పుడు తీసుకుంటావు? ఇంకెప్పుడు తీసుకుంటావు ఆశీర్వాదం అని ఎక్సైటెడ్‌గా ఫీల్ అయితున్నాడు. తను లేసాక నేను గూడా తన దగ్గర ఆశీర్వాదమే తీసుకున్నాను. అప్పుడప్పుడే మొక్కుతాం కదా! సో, తను గూడా చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాడు. షార్ట్ గూడా పెట్టుకొని షార్ట్ తీస్తా అందరూ పెట్టుకుంటున్నారు గదా! అని తనే షార్ట్ తీస్తున్నాడిక్కడ వీడియోలో తన ఫోన్‌లో. వైనానికైతే ఎళ్ళొచ్చొస్తాను. బట్ వీడియో అయితే తీయలేదు. అండ్ ఇంటికొచ్చేసరికి 1 అయింది. లంచ్‌లోకి రైస్ అండ్ పప్పు అని చెప్పాను కదా! సో, అదే కంప్లీట్ చేశాను ఇద్దరం కలిసి. అండ్ 2 కలా కంప్లీట్ అయిపోయాక కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకొని షాప్‌కైతే ఎళ్ళిపోయాము. అబ్బాయిలెందుకో నాకర్థం గాదసలు. ఏదైనా ఉంటే రెడీ కమ్మంటే నాదేముందిలే మీరైతే రెడీ కండి అని చెప్తాడు. మీ ఇంట్లో కూడా అబ్బాయిలంతేనా? లేదో కింద కామెంట్ చేయండి. నాకొక డౌటు. వరలక్ష్మి వ్రతం ఎవరైనా చేసుకోవచ్చా? అంటే ఫస్ట్ నుంచి మా ఇంట్లో ఎవరు చేసుకోరంట. సో, అందుకని. మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. చేసుకోవచ్చంటే నేను నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంతే ఈ వీడియో. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోనైతే షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు గానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయండి. అండ్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం వన్స్ అగైన్. బై బై.